హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ న్యూస్. కందుకూరు బిఆర్ ఆక్స్ఫర్డ్ ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ జూనియర్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేసిన ఏ శ్యామ్ సిద్ధివిలాస్ అనే విద్యార్థి జాతీయ స్థాయిలో నిర్వహించబడిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంక్ 2204 సాధించాడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక విద్యాసంస్థ ఐఐటి ధారవాడలో సిఎస్సి బ్రాంచ్లో సీటు సాధించినట్లు విద్యాసంస్థల చైర్మన్ ఉన్నం భాస్కర్రావు గారు మంగళవారం విలేకరుల సమావేశం తెలిపారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు విద్యాసంస్థల కరెస్పాండెంట్ బండి వెంకటేశ్వర్లు, డైరెక్టర్స్ జి బాలభాస్కర్రావు, బి నరేంద్రబాబులు శ్యామ్ సిద్ధివిలాస్ను, వారి తల్లిదండ్రులను, ఉపాధ్యాయ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం ఆ విద్యార్థికి 50,000 రూపాయల నగదును బహుమతిగా ఇచ్చారు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. చైర్మన్ గారికి, కరెస్పాండెంట్ డైరెక్టర్ గారికి, అండ్ పాత్రికేయ మిత్రులందరూ కూడా, అండ్ మై కొలీగ్స్, స్టాఫ్ అందరూ కూడా గుడ్ మార్నింగ్. మనకి కందుకూరు విద్యారంగ చరిత్రలో ఇప్పటివరకు ఏ విద్యా సంస్థ కూడా ఇన్ని సంవత్సరాల్లో ఐఐటి అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధించి సీట్ అనేది సాధించడం అనేది ఇప్పటివరకు జరగలేదు. ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల అకాడమిక్ ప్రోగ్రాము, టీచింగ్ షెడ్యూలు, ఎగ్జామ్ ప్యాటర్ను దీనికి నిదర్శనము, ఈ రిజల్టే దీనికి నిదర్శన కారణము. అదేవిధంగా ఒక సాధారణ విద్యార్థి, అంటే మన కందుకూరులో మారుమూల గ్రామం నుంచి, సరౌండింగ్స్ నుంచి కానీ, టౌన్ నుంచి కానీ, మొదటి నుంచి ఐఐటి ఒలింపియాడ్ చదువుతున్న స్టూడెంట్స్ గుంటూరు జివాడలో ఒక 6th 7th నుంచి అక్కడే చదువుతూ అక్కడే ఇంటర్మీడియట్ కంటిన్యూషన్ చేసి అక్కడ ర్యాంకులు సాధించుకుంటూ మనం వింటూ ఉంటాం. ఇక్కడ నార్మల్గా ఒక స్కూల్లో చదివిన విద్యార్థి 2 years క్లాస్ రూమ్ టీచింగ్ తోటి ఎట్ ఏ టైం ఐఐటి అడ్వాన్స్డ్ సీట్ కొట్టడం అనేది ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థ సాధించిన మంచి ప్రతిఫలం అనేది మేము ఆశిస్తున్నాము. ఇంతకన్నా ఇంకా బెటర్గా, అంటే మాకు నెక్స్ట్ టార్గెట్ ఏంటంటే అదేవిధంగా నీట్ కూడా ఎట్ ఏ టైం క్లాస్ టీచింగ్లోనే సీట్ గెటింగ్ కొట్టాలనేది ఆశిస్తున్నాము. ఇలాంటి సపోర్ట్ చేస్తున్న మేనేజ్మెంట్ అందరికి కూడా ఏ రోజు ఏ కొత్త ప్యాటర్న్ వచ్చినా, అది మెటీరియల్ కావచ్చు, ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు, కొత్త సాఫ్ట్వేర్ కావచ్చు, ఏ రోజు కూడా ఎందుకనేది అడగకుండా బెటర్ రిజల్ట్ రావాలి, కందుకూరులో కూడా మనము దేనికి తగ్గకూడదన్న ఉద్దేశంతో ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ పెట్టి మొదటి నుంచి ఎంసెట్ ర్యాంకులు, మెయిన్స్ పర్సంటైలు, తర్వాత అడ్వాన్స్డ్ ర్యాంక్ సాధించడం జరిగింది. అందరూ అనుకుంటుంటారు, అంటే మా కొలీగ్స్ కానీ లేకపోతే నా ఫ్రెండ్స్ మాట్లాడుకుంటూ ఉంటుంటారు, కందుకూరులో ఐఐటి సీట్ రావటమా, అది సిఎస్సి గ్రూప్నా, కౌన్సిలింగ్లోనే వచ్చిందా అన్నట్టుగా చాలామంది డిస్కస్ చేస్తూ ఉంటారు. ఎక్కడికో మారుమూల, ఎక్కడో టౌన్లోకి వెళ్ళి టాపులు, అది ఏబీ సెంటర్లో చదివి అక్కడ వేల మందిలో ఎవరో ర్యాంక్ తెచ్చుకునే దానికన్నా కూడా ఇక్కడ లిమిటెడ్ స్ట్రెంత్ ఉండి సాధారణ విద్యార్థి చేత ర్యాంక్ తీసుకురావడం అనేది మా బిఆర్ ఆక్స్ఫర్డ్తోనే సాధ్యమని సగర్వంగా చెప్పడం జరుగుతుంది. ముందు ఇంకెంతకన్నా ఉన్నతమైన రిజల్ట్ సాధిస్తామని మా మేనేజ్మెంట్ తరఫున పాత్రికేయుల సమక్షంలో తెలపడం జరుగుతుంది. అదేవిధంగా శ్యామ్ సిద్ధివిలాస్ అనే అబ్బాయి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ఏ రోజు కాలేజీకి ఇర్రెగ్యులర్గా కాకుండా కమిట్మెంట్గా రావడం, ఏ డౌట్ ఉన్నా కూడా సార్లతో షేర్ చేసుకోవడం, అది నైట్ అయినా కానీ, సండే అయినా కానీ, ఏదైనా హాలిడే అయినా కూడా అవసరమైతే సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా డౌట్స్ని చెప్పించుకొని ఆ విధంగా ముందుకు పోవడం అనేది కూడా, అలాంటి స్టూడెంట్ మాకు కాలేజీలో చేరటం అనేది కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మాకు సపోర్ట్ చేసిన ఆ పేరెంట్స్కి, అదేవిధంగా ఆ స్టూడెంట్కి కూడా మా విద్యా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. మేము చెప్పేది ఒకటే అండి, ఇన్ని సంవత్సరాల నుంచి మా మీద నమ్మకంతో ఉన్న, నమ్మకం ఉంచిన తల్లిదండ్రులకు కానీ లేకపోతే స్టూడెంట్స్కి కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ఇంతకన్నా బెటర్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తూ మంచి స్టాఫ్ తోటి మంచి అకాడమిక్ షెడ్యూల్ నడిపిస్తూ ఐఐటి కన్నా ఇంకా నెంబర్ ఆఫ్ సీట్లు పెంచుకునే దానికి ట్రై చేస్తామని సమాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి చేసిన చైర్మన్ గారికి, కరెస్పాండెంట్ గారికి, డైరెక్టర్ గారికి, మరియు పాత్రికేయులకి, మరియు మా తోటి ఉపాధ్యాయులు మరియు శ్యామ్ సిద్ధివిలాస్కి అభినందనలు. యాక్చువల్గా ఈ విజయం అయితే మాత్రం బిఆర్ ఆక్స్ఫర్డ్ ఒరిజినల్ విజయం అండి. చాలామంది ఇన్స్టిట్యూషన్లు పెడతారు, ఎన్నో కళలు అంటారు, పేరు కూడా
ఐఐటి అండ్ మెడికల్ అకాడమీ అని వేసుకుంటారు. కానీ దాన్ని రీచ్ అయితే దాంట్లో ఉండే ఆనందమే వేరు. ముఖ్యంగా మా చైర్మన్ గారు ప్లస్ నరేందర్ గారు, మా కరెస్పాండెంట్ గారి యొక్క కృషి, మెయిన్గా లాస్ట్ ఇయర్ వచ్చిన మా స్టాఫ్ సికేఆర్ సార్, మ్యాథమెటిక్స్ సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్లు చాలా కష్టపడ్డారు ఈ రిజల్ట్ తీసుకురావడానికి. ఎందుకంటే ఎక్కడో వింటాం మనం, కార్పొరేట్లోనే ఐఐటి అడ్వాన్స్ అని వింటాము. కానీ మేము ఒక కొత్త మార్గాన్ని అయితే కనుగొన్నాం కందుకూరు పరంగా. ఎందుకంటే ప్రతి ఒక్క పిల్లవాడు 10th క్లాస్ అయిపోతేనో లేకపోతే 6వ తరగతి అయిపోతే ఇక్కడ ఐఐటి కోచింగ్ ఉండదు, లేదంటే కాంపిటేటివ్ చెప్పరు అనే దాని నుంచి ఇవాళ ప్రతి స్కూల్లోనూ ఒక ఐఐటి చెప్తున్నాం మేము అనేది ఒక వరవడిని అయితే మేమే క్రియేట్ చేయగలిగాము కందుకూరు లెవెల్లో. ప్లస్ ఒక ఎంసెట్ ర్యాంక్ అంటే స్టేట్ 528 దాదాపు 4 ఏళ్ల క్రితమే మాకు వచ్చేసింది ర్యాంకు. ఆ విధంగా పిల్లల్ని ఎక్కడో కార్పొరేట్లోనే చదివిస్తే ర్యాంక్ రావాలనేది కాకుండా కందుకూరు లెవెల్లో కూడా అతి తక్కువ ఫీజుతో ఎలాంటి టెన్షన్ లేకుండా, మానసికమైన పరిస్థితులు ఇబ్బందులు కలగకుండా పేరెంట్స్తో ఉంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఎంత ఎనర్జీ కావాలంటే అంత ఎనర్జీతో తక్కువ మంది పిల్లలతో ఒక మంచి ఐఐటి ప్రోగ్రామ్ మనం చేయడం వలన అది ఎంతోమందికి ఇన్స్పిరేషన్ జరిగి ఇవాళ కందుకూరు లెవెల్లో ఐఐటి ఓరియంటేషన్ అనే దానికి ఒక నమ్మకం కలిగించిన మా లెక్చరర్స్ కానీ, మా మేనేజ్మెంట్ కానీ, మరియు ఒక ఐఐటి బ్యాక్గ్రౌండ్ స్కూల్ లెవెల్లో లేకుండా తన స్వశక్తితో 2 సంవత్సరాలు కష్టపడి ఒక రియల్గా ఒక విద్యార్థి దగ్గర ఒరిజినల్ టాలెంట్, డిసిప్లైన్ ఉంటే ఎంతవరకైనా సక్సెస్ అవ్వచ్చు అనడానికి దానికి పెద్ద పెద్ద బ్రాండెడ్ కాలేజీలే లేదంటే బ్రాండెడ్ మెటీరియల్సే అవసరం లేదు. డిసిప్లైన్ ఉండి కాన్సన్ట్రేషన్ ఉంటే హార్డ్ వర్క్ చేస్తే ఎవరైనా ఐఐటీలు సాధించవచ్చు అని నిరూపించిన విద్యార్థి శ్యామ్ సిద్ధుల్లాస్ లాంటి స్టూడెంట్కి నా అభినందనలు. ఇంత మంచి విజయాన్ని మేము ఆస్వాదిస్తూ రానున్న రోజుల్లో ఐఐటి అంటే ఆక్స్ఫర్డ్ అనే దాన్ని మేము క్రియేట్ చేయాలని కోరుకుంటూ లెక్చరర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. బిఆర్ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థల చైర్మన్ గారికి, మేనేజ్మెంట్ డైరెక్టర్స్కి, పాత్రికేయులకి, అంటే మా సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరికీ కూడా నా నమస్కారాలు. అదేవిధంగా మాకింతటి ఘన విజయాన్ని సాధించి పెట్టినటువంటి మా విద్యార్థి శ్యామ్ సిద్ధివిలాస్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాము. మనం ఫస్ట్ నుంచి కూడా ఒక షెడ్యూల్ ప్రకారం వర్క్ చేసుకుంటూ ప్రతి పిల్లవాడిని కూడా ఇక్కడ ఏంటంటే స్పెషల్ కేర్ ఉంటుంది. ప్రతి ఒక్కడు వాడు ఏం చదువుతున్నాడు, ఏంటి ఎగ్జామ్లో ఎక్కడ తప్పులు చేస్తున్నాడని ఎప్పటికప్పుడు వాడిని కౌన్సిల్ చేసుకుంటూ జాగ్రత్తగా వాళ్ళని చదివించాం కాబట్టి ఈరోజు ఈ రిజల్ట్ వచ్చింది. తర్వాత ఎగ్జామ్ జరిగిన తర్వాత వాళ్ళకి అనాలిసిస్ కానీ ఎక్కడ తప్పులు పోతున్నాయి అన్నీ కూడా వాళ్ళకి తెలియజెప్పి మన టీచర్స్ అందరూ కూడా కష్టపడి వర్క్ చేశారు కాబట్టి ఇంతటి విజయం సాధించిందనేది మేము సంతోషిస్తున్నాము. అంటే ముందు ముందు కూడా ఇంకా మంచి రిజల్ట్ సాధించడానికి మేము కష్టపడి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఐఐటి ధారవాడ సీటు సాధించినటువంటి మా విద్యార్థి శ్యామ్ సిద్ధుల్లాస్కి మొదటగా నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమానికి చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకా భవిష్యత్తులో ఐఐటి సీట్లు చాలామంది సాధిస్తుంటారు కానీ అది ఎంత ఎక్స్పెండిచర్, ఎంత ఖర్చు పెట్టి ఏ విధంగా సాధించారు అనేది ఒకసారి తీసుకుంటే ఒక సాధారణ ఫీజులతోటి అతి తక్కువ ఖర్చుతో ఒక సాధారణ ఇన్స్టిట్యూట్లో చేరి ఒక ఐఐటి సీట్ సాధించడం అనేది ఒక ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలో సాధించినటువంటి ఘన విజయంగా భావిస్తూ ఆ విద్యార్థికి మరొకసారి వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా యొక్క శుభాభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో ఇంకా ఎంతోమందిని ఇలాంటి విద్యార్థుల్ని ఈ ఆక్స్ఫర్డ్ విద్యా సంస్థలు చాలా సాధారణ ఫీజులతోనే తయారు చేస్తామని, ఈ ప్రాంతానికి ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ని, హై లెవెల్ ఎడ్యుకేషన్ని,
రాబోయే రోజుల్లో ఇంకా మంచి వ్యవస్థను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా విద్యాపరంగా మా వంతు కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఇంతటి ఘన విజయాన్ని సాధించినటువంటి మా విద్యార్థికి మా యొక్క విద్యా సంస్థ తరఫున ఆర్థికంగా ఎంతో కొంత ప్రోత్సాహం అందించాలన్నటువంటి ఒక ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాము. మీ అందరి సమక్షంలో విద్యార్థికి ఒక 50,000 రూపాయలు ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించామని చెప్పి తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ ర్యాంక్ సాధించడానికి కష్టపడి పనిచేసినటువంటి మా యొక్క టీచర్స్ మొత్తానికి కూడా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మీరు కూడా ఒక మంచి ఒక నిశ్చయంతో డెడికేషన్ తోటి మంచి ఇంకా నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నాట్ సింగిల్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తయారు చేసేదానికి మీరు కూడా డెడికేట్ అయ్యి పనిచేయాలని చెప్పి మీ యొక్క బాగోగులు కానీ మంచి చెడు విషయాల్లో మేము ఎప్పుడూ కూడా మా కుటుంబ సభ్యులుగా మేము చూసుకొని భవిష్యత్తులో మీరు మేము కలిసి ఎన్నో మంచి విజయాలను సాధించి ఈ సమాజం యొక్క శ్రేయస్సు అందరం కలిసి పాటుపడదామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చే సహకరించినటువంటి పాత్రికేయులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. గుడ్ మార్నింగ్ అందరికీ. ఇక్కడ ఉన్న చైర్మన్ సార్ గారికి, డైరెక్టర్ సార్కి, కరస్పాండెంట్ సార్కి మరియు స్టాఫ్ అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు నాకు ఐఐటి ధార్వాడలో సిఎస్సి బ్రాంచ్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఇది రావడానికి నా స్టాఫ్ చివరి వరకు నాకు చాలా సపోర్ట్ చేశారు. నేను ఏది అడిగినా కానీ ఏ టైంలో కానీ నాకు సపోర్ట్ చేశారు. అంటే ఎంసెట్ అయిపోయాక ఇంకా అయిపోయింది అన్నట్టు అకాడమిక్ అనుకోకుండా అడ్వాన్స్ ఎగ్జామ్ అయిపోయిన దాకా అకాడమిక్ అని నాకు సపోర్ట్ చేసిన స్టాఫ్ అందరికీ థ్యాంక్ యూ సార్. అలాగే ఇక్కడ ఉండే అకాడమిక్ షెడ్యూల్ కానీ అవి చాలా ఫిక్స్డ్గా జరుగుతాయి. ఎటు పరిస్థితుల్లో అవి డీవియేట్ అవ్వవు. టెస్ట్ కానీ ఏవైనా కానీ జరిగిన ఏమంటే ఆ నెక్స్ట్ మినిటే దాన్ని అనాలిసిస్ చేయడం, మనం చేసే తప్పు మనకు చెప్పడం, అవి చాలా మనకు తెలియకుండానే మనలో చాలా మార్పుని తెస్తాయి. కాబట్టి ఈ ఐఐటి అనేది ఇక్కడ రాయిపోకుండా ఇంకా చాలా ర్యాంకులు వస్తాయని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.